అందరికీ శనార్థులు మంచిగా నారులా నేను చేసిన ఇయాల చూద్దాం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సెక్రటేరియట్ కి చేస్తూనే ఉన్నారు వాస్తు మార్పులు ఎన్ని చేసినా దొరుకుతలేవట లంకె బిందెలు అదే పాట మళ్ళెత్తుకున్నాడు రాహుల్ గాంధీ జనాలు గుర్తుపట్టాలనుకుంటున్నారా ఏంది సీఎం మీటింగ్ లో సుతం గదే కల్తీ ఫుడ్డే పెట్టిర్రు అది దీన్ని కక్కుకున్నారు బడి పిల్లలు నింపేటట్టు లేరు క్యాబినెట్ ఊసిపోయేటట్టే ఉన్నది ఉన్న సీటు కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు లంబాడి బిడ్డలు ఏడవడితే ఆడ చేతులేసిరట పోలీసోళ్ళు ఎంత లెంకులాడినా దొరుకుతలేవు తొవ్వి తొవ్వి గడ్డపాలలే అరిగిపోతున్నాయి మట్టి మోసి మోసి తట్టలన్నీ తూట్లు పడుతున్నాయి ఎంత పెద్ద బొర్రలు తవ్వినా ఉత్తమట్టే ఎలుతున్నది కానీ ఒక్క బిందె గదే ఒక్క లంక బిందె సుతం దొరుకుతలేదు తెల్లగా రాజభవనం లెక్కుండే సెక్రటేరియట్లా ఇప్పుడు ఏడ చూసినా మట్టి కుప్పలే కనబడుతున్నాయి ఎందుకో చూద్దాం పారి అరే మన సెక్రటేరియట్ ఎంత చక్కదనం ఉంటుండే మొత్తం మట్టి కుప్పలతోటి నిండిపోయిందని పరేషాన్ అయిందా ఏం లేదుల్లా సెక్రటేరియట్ కు వాస్తు మంచిగా లేదట తూర్పుకు తూటు పడ్డదట పడమరకు పరేషాన్ అవుతున్నదట రేవంతన్ సార్ కు ఏం కూడా అయోస్తలేదట అప్పు మీద అప్పు తెచ్చినా సార్కు చేతుల రూపాయి ఆగుతలేదట 6 గ్యారంటీలు ఆడనే ఉండే రైతు భరోసా లేనే లేదాయే గందుకే వాస్తు మార్పులు చేస్తున్నాడట సారు ముంగట గేటు పీకే ఇస్తాడట లోపట కొత్తగా రోడ్డే ఇస్తాడట ఇవే కాదు బిల్డింగ్ 6వ అంతస్తుల సుత అన్ని కూలగొట్టి చక్కగా చేయిస్తున్నాడట మొత్తం కూలగొట్టుళ్ళు మళ్ళా కట్టుడు పనులే నడుస్తున్నాయి సెక్రటేరియట్లా అందుకే ఎటు చూసినా ఇట్లా మట్టి కుప్పలే కానొస్తున్నాయి కానీ బయట పబ్లిక్ మాత్రం దీని మీద మస్తు డౌట్ పడుతున్నారు అప్పట్లో పాత బిల్డింగ్ కూలగొడతా అంటే అండ్లా లంక బిందెలున్నాయి అందుకే కేసీఆర్ కూలగొడుతున్నాడని మాట్లాడిండు రేవంతన్ సారు కేసీఆర్ సార్ కు ఏమన్నా దొరికినాయో లేదో గాని రేవంతన్ సార్ కి అయితే ఏం దొరకలేదట అందుకే మొన్న సీఎం అయినాక మస్తు బాధతోని మాట్లాడిండు అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన మొత్తం ఏంది లేదు వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం ఇప్పుడు చూసిండ్రు కదా సార్ ఏమంటున్నాడో లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఖాళీ కుండలే కనిపించినాయట పాపం సారు ఎంత బాధపడ్డాడో అవి చూసి గందుకే ఇప్పుడు మళ్ళా లంకె బిందెల కోసం లెంకుడు కార్యం ముంగటేసుకున్నాడని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు సెక్రటేరియట్ లా ఏదో మూలకు లంకె బిందెలు దొరికితే కావచ్చని తవ్విస్తున్నాడేమోనని అంటున్నారు పాపం ఇంతగానం తవ్విస్తున్నాడు ఈడికి ఏం తక్కువ నెల రోజుల సంధి తవ్వుతనే ఉన్నారు కానీ ఇంత తిప్పల పడ్డందుకు లంకె బిందెలు కాకుండా స్టీల్ బిందెలన్నా దొరుకుతాయో లేదోనని సీఎం సారోల మనుషులు కూడా మస్తు బాధపడుతున్నారట పాడిందే పాడిరా పాచి పనిలోడు అన్నట్టు ఏడికి పోయినా ఒకటే పాట పాడుతున్నాడు ఒక ఆయన ఒకసారి పాడి అందిన కాడికి అందుకొని అవతల గడ్డ ఎక్కిండు మళ్ళా సుతం ఇటు దిక్కు చూడలేదు ఇప్పుడు ఇంకో జాగల అచ్చం అసంటి పాటనే రాగం అందుకుంటున్నాడు ఊకే ఒకటే పాట పాడితే జనాలు ఊకుంటారా మొదటిసారి ఆ పాట ఇన్నోళ్ళు సుతం గట్టిగానే అరుచుకుంటున్నారు చూద్దాం పారి ఆ పాట ఏంటిదో ఆ రాగం ఏంటిదో గాలొచ్చినప్పుడే తూర్పార పట్టాలే ఏ రోటి కాడ ఆ పాటనే వాడాలనే శాస్త్రాలను చేయిపాటి పెద్ద లీడరు రాహుల్ సారు బాగా వంట పట్టించుకున్నాడు అందుకే అప్పట్లో తెలంగాణోళ్లను నమ్మిచ్చిండు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జనాలు నిరుద్యోగుల చెవులల్లో పూలు పెడదామని చూస్తున్నాడు తెలంగాణ ఓట్లప్పుడు హైదరాబాద్ కు వచ్చి అశోక్ నగర్ ల నిరుద్యోగులు గ్రూప్స్ పరీక్షలు రాసేటోళ్ళ దగ్గరకు వచ్చి మంచిగా కింద కూర్చొని జోలి పెట్టిండు మీకెందుకుల్లా నేనున్నా కదా మీకు సొంత అన్న లెక్క మీ రాహుల్ అన్నను చెప్తున్నా చేయి గుర్తుకు ఓటేసి గెలిపిర్రి ఫస్ట్ అయితే మీకేం కావాలో అవన్నీ చేపిస్తతి అని మంచిగా నమ్మిచ్చిండు నిజంగా చెప్పాలంటే నిరుద్యోగుల ప్రచారం షేయి పార్టీకి తెలంగాణలో మస్తు కలిసొచ్చింది షేయి పార్టీ చేతికి అధికారం వచ్చింది ఖతం ఎప్పుడైతే అధికారం చేతిలో చిక్కిందో నిరుద్యోగులనే కాదు అందరినీ పక్కకు నూకిర్రు మీరు
మీద రాహుల్ వారు కింద సీఎం రేవంత్ల వారు ఉద్యోగాల కోసమని జీవోల రద్దు కోసమని పరీక్షలు వాయిదా వేయాలని ఎన్నిసార్లు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేసినా వాళ్ళ మాట అసలుకే శోన పెట్టలేదు. మీదికెళ్లి కేసులు అరెస్టులు లాఠీ దెబ్బలు బహుమతుల లెక్క ఇచ్చిండ్రు. రాహుల్ గాంధీ సారు మొన్న హైదరాబాద్ కు వచ్చినప్పుడు అశోక్ నగర్ కి వస్తాడు కావచ్చని నమ్మి బావర్చి హోటల్ టేబుల్ బుక్ చేసి బిర్యానీ థమ్స్అప్ ఆర్డర్ చేసి కండ్లు కాయలు గాయంగా ఎదురు చూసిర్రు. ఓట్లు అయిపోయినాయి కదా ఇంకేం పని అనుకున్నాడో ఏమో రాహుల్ సారు. అటు దిక్కు ఇట్లా కన్నెత్తి సుతం చూడలేదు. ఇగో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో సేమ్ టు సేమ్ తెలంగాణలో పడ్డ కథలే వాడుతున్నారు. యూపీలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క రోజులోనే ప్రిలిమినరీ పరీక్ష పెడతామని ప్రకటన చేసింది. అరే అట్లెట్లా చేస్తారు, మేము మనుషులమా రోబోలమా అని నిరుద్యోగులు పరీక్షలు రాసే అభ్యర్థులు వేల మంది రోడ్ల మీదకి వచ్చిర్రు. గంత మంది ఒక్కసారి రాగానే ఖతం. రాహుల్ సార్కు వాళ్ళను షెయి పార్టీలకు మలుపుకోవాలన్న ఆలోచన, వాళ్ళ కోపాన్ని వాడుకోవాలన్న మెరుపసంటి ఐడియా తట్టినట్టుంది. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, నిరుద్యోగులకు మేము మద్దతు తెలుపుతున్నామని శుద్ధపూస లెక్క ఎక్స్ లో పోస్టులు పెట్టిండు. ఈ పోస్టు చూసిన తెలంగాణ నిరుద్యోగులు రాహుల్ గాంధీ మీద మస్తు కోపమైతున్నారు. ఏం తమాషాలు గిట్ల చేస్తున్నారా, మేం ధర్నాలు చేస్తుంటే తెలంగాణలో మీ సర్కారేమో మమ్మల్ని లాఠీ దెబ్బలు కొడుతుంది, అరెస్టులు చేసి కేసులు పెడుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా రాలే. ఏం అప్పుడు అవుపడలేదా మీ కండ్లు, ఇనపడలేదా మా అరుపులు ఏడుపులు నినాదాలు మీ షోలకు అని అడుగుతున్నారు. ఎంతైనా షెయి పాటోళ్ళు పల్లేరు గాయసంటోళ్ళు, ఎటు వేసినా ముళ్ళు మీదికే ఉంటది, అది జనాలకే కూర్చుతది అంటున్నారు ఇప్పటికే మోసపోయిన తెలంగాణ నిరుద్యోగులు. మాటలేమో తాటి చెట్లంత పొడుగుంటాయి, చేతలు మాత్రం ఎంబల్ చెట్లంత సుతం ఉండయి. నిజమనుకొని నమ్మితే ఖతం నిండా మునిగినట్టే. అరే పెద్దోళ్ళ కాడ ఏదో మాటలు చెప్పి నమ్మిచ్చిరంటే ఏందో అనుకోవచ్చు, కానీ చదువుకునే పిల్లగాళ్ళ సుతం లేనిపోని ముచ్చట్లు చెప్పి వాళ్ళను మళ్ళా గదే గోసపుచ్చుకోడు ఎట్లా సార్లు. పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం గాని కూరగాయలు గాని నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఏమన్నాడు సీఎం సారు, హాస్టళ్లలో పిల్లలకు పెట్టే తిండి కల్తీ అవుతుందని, నాణ్యమైనది పెడతలేరని నిండు సభల చదువుకునే పిల్లలందరినీ కూసబెట్టి మరీ చెప్పిండు. మొన్న నవంబర్ 14 తారీఖు నాడు బాలల దినోత్సవం అని 100 మంది చదువుకునే పిల్లలను పిలిపించి ఎల్బీ స్టేడియం లో పెద్ద సభ పెట్టిండు కదా రేవంత్ సారు. ఆ సభల పిల్లగాళ్లకు ఏవేవో ముచ్చట్లు చెప్పిండు. మీకు ఇప్పటి సంది మంచి బువ్వ పెట్టిపిస్తా, ఎవరన్నా పిల్లలకు పెట్టే ఫుడ్ ల నాణ్యత లేకపోతే ఏదన్నా కల్తీ చేస్తే జైల్లో పెట్టిస్తా అని హాస్టళ్లకు ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టర్లను భయపెట్టినంత పని చేసిండు. అయితే ఎప్పటి షిప్ప ఏనుగులనే అన్నట్టు సారు సభకు పిలిపించిన పిల్లలకు ఆయనల్ల తిండి పెట్టే కాంట్రాక్టు ఎవరికిచ్చిందో ఏమో గాని అది తిన్న పిల్లలు కొంతమంది కక్కున్నారట. వాళ్ళకు ట్రీట్మెంట్ చేయమని నీలాపురి దవాఖానకు తీసుకొస్తే గీడికెందుకు తీసుకొచ్చిర్రు, ఉస్మానియాకు తీసుకుపోర్రి అని నీలాపురి డాక్టర్లు కారడ్డమాడిరట. ఈ ముచ్చట గవర్నమెంట్ లా పెద్ద ఆఫీసర్లకు తెలిసి ఎంబటే విచారణ చేయాలని హుకుమత్ ఇచ్చిరట. ఏకంగా సభ పెట్టి సీఎం రేవంత్ సారే పిల్లలకు కల్తీ ఆహారం పెడితే మంచిగుండదని చెప్పినా ఏకంగా సీఎం సారు మీటింగ్ కు వచ్చిన పిల్లలకే నాసి రకం ఫుడ్ పెట్టిరంటే ఇక దినాం హాస్టళ్ల పిల్లలకు పెట్టే ఫుడ్ ఎట్లుంటదో మనమే అర్థం చేసుకోవచ్చు. ఈ ముచ్చట తెలిసినాక పిల్లల తల్లిదండ్రులు ఒక మాట అడుగుతున్నారు, అసలు సర్కారు ఈ స్కూళ్ల మీద సర్కారు బడిలో చదివే పిల్లల మీద సీఎం సార్కు ఏమన్నా పాయడం ఉందా, లేకపోతే సర్కారు బడులు ఎత్తేసేటందుకే ఇట్లా చేస్తున్నారా అని డౌట్ పడుతున్నారు. అప్పట్లో దసరా పండుగ సెలవుల సుతం గింతే, పిల్లలను సెలవులలో మంచిగా ఆడుకోనియకుండా ఇంటిగ్రేటెడ్ ఈ స్కూల్లో ఓపెనింగ్ అని పిలిచి వాళ్ళ సెలవులు ఆగం చేసిర్రు. రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ అని పిల్లలను కూసబెట్టి బూతులు మాట్లాడిండు. అసలు పిల్లలను ఏం చేద్దాం అనుకుంటున్నారు, సర్కారు బడుల్లో చదివించుకోవాలనా వద్దా అని అడుగుతున్నారు పిల్లగాండ్ల తల్లిదండ్రులు. కష్టమే అయ్యేటట్టు కొడుతుంది. చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి, తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. తోటోళ్ళకి ఇచ్చిన మాట పోయేటట్టే ఉన్నది. మాట మూట సంగతి పక్కకు పెడితే నా కుర్సే పోయేటట్టున్నది. ఏం చేసుడు,
ఎట్లా చేసుడు? ఏం తక్కువ ఏడాదిగా వస్తున్నది, నా మాటను పట్టింపే చేస్తలేరు. ఇప్పట్లా అవుతుందో కాదో అని బుగులు పట్టుకున్నదట సార్కు. ఆ బుగులేందో చూద్దాం పారి. అంగట్లా అన్ని ఉన్నాయి గాని హల్లునిదే శని నోరు అన్నట్టే అవుతున్నది పోరి తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలి. ఇగొస్తది కావచ్చు, అగొస్తది కావచ్చు, రేపొస్తది కావచ్చు, మాపొస్తది కావచ్చు అని ఎదురు చూస్తున్నారు చాలా మంది షేయిపాటి ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం. మొదట్లో 6 నెలలు ఆగితే మంత్రివర్గాన్ని విస్తరిస్తామన్నారు. 6 నెలలు ఓడవంగానే దసరాకు పక్కా అన్నారు. దసరా వాయే, దీపావళి వాయే, కార్తీక పున్నమి సుతం అయిపాయే. 2 రోజులైతే పీడ దినాలంటారు, అటెనక సంక్రాంతి. చూస్తుండగానే 5 ఏళ్ల పుణ్యకాలం కాస్త హరిమంటది కావచ్చునా అని టెన్షన్ పడుతున్నారు. మంత్రి సీటు మీద ఆశలు పెంచుకున్న 3 రంగుల నాయకులు. మంత్రివర్గాన్ని పెద్దగా చేస్తే గీళ్ళకు మంత్రి పదవి ఇద్దాముర్రి అని సీఎం రేవంత్ సారు ఒక లిస్టు పంపిండట ఢిల్లీ పెద్దలకు. ఇంకో దిక్కేమో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సుతం ఇగో గీళ్ళనే మంత్రి సీట్ల కూసబెట్టాలని ఇంకొక లిస్టు పంపిర్రట. ఎప్పుడు చేస్తారు మంత్రివర్గ విస్తరణ అని రేవంత్ సారు కొత్త చెప్పులు కొనుక్కొని ఢిల్లీ చుట్టూ తిరిగినా హైకమాండ్ సప్పుడు చేస్తలేదట. ఇటు సారు పంపిన లిస్టు, అటు సీనియర్లు పంపిన లిస్టు సెట్ అయితలేనట్టున్నది. అట్లా పోతే కొన్ని దినాల సంధి సీఎం కుర్చీలోకెళ్లి రేవంత్ సారుని లేబట్టి ఇంకొకలను కూసబెడతారని సుతం అనుకుంటున్నారు. ఊకూకే ఎందుకు, ముఖ్యమంత్రిని మార్చినప్పుడే కొత్తగా మంత్రులను సుత ఎంపిక చేస్తే ఒక చిత్తం అనుకుంటున్నారు కావచ్చు. అందుకేనేమో ఏడాదిగా వస్తున్న మంత్రివర్గ విస్తరణను పెండింగ్ లనే పెడుతున్నారు. షేయిపాటి ఆలోచన ఇట్లుంటే రాష్ట్రంలో పరిపాలననేమో అడ్డగోలుగా తయారైంది. కొన్ని శాఖలకు మంత్రులు లేక గుడ్డెద్దు చేన్ల పడ్డట్టే ఉన్నది ఆ శాఖల పరిస్థితి. జనాలేమో ఓ షేయిపాటి సార్లు మీ పంచాదేమన్నా ఉంటే తర్వాత తెంచుకుందరు గాని ముందుగాలనైతే మా మంత్రులను ఖరారు చేయండి అని అడుగుతున్నారు. ఎప్పుడు చేస్తారో చూడాలిగా. అబ్బాబాబాబాబాబాబా, ఏం స్వేచ్ఛ, ఎంత ఫ్రీడము! అసలు గిట్లుంటుందని, ఇంత స్వేచ్ఛ అనుభవిస్తామని అనుకున్నారో లేదో తెలంగాణలో మీడియాలో పనిచేసే అన్నలు అక్కలు. మీడియా ఫ్రీడమ్ అంటే ఏంటిదో కళ్ళకు కనబడేటట్టు, షోలకు వినపడేటట్టు, చరిత్రలో నిలిచిపోయేటట్టు అందిస్తున్నాడు సీఎం రేవంత్ సారు. ఏంది హెచ్చడి పెడుతున్నా అని అనుకుంటున్నారా? నా మాట నమ్మకపోతే ఇగో మీరే చూడుర్రి. ఇయాల జాతీయ పత్రికా దినోత్సవముల్లా అంటే ఇలువైన వార్తలు జనాలకు అందించే న్యూస్ పేపర్ తొలిసారి జనాల చేతికి అందిన రోజన్నట్టు. వార్తలు రాయాలన్నా, నిజాలే బయట పెట్టాలన్నా రాజ్యాంగంలో ప్రెస్ ఫ్రీడమ్ అంటే మీడియా స్వేచ్ఛ అని ఒకటి ఉంటది. అది తెలంగాణలో మస్తు అందుబాటులో ఉన్నదనుకో రాదురి. విలేకరులు వార్తలు రాస్తుంటే అడ్డం వచ్చేటోళ్లే లేరు. ఎంత కఠినమైన షేదుగొట్టు వార్తలైనా ఖరాఖండిగా రాయొచ్చు. అట్లా రాసినందుకు సర్కారోళ్ళు షేయిపాటోళ్ళు ఎంబడి గౌరవిస్తున్నారు విలేకరులను. విలేకరుల కెమెరా కనపడంగానే దేవుణ్ణి చూసినట్టు చేతులెత్తి దండం పెడుతున్నారు. సర్కారు చేస్తున్న తప్పులు బయట పెట్టినందుకు ప్రోత్సాహకాలిచ్చి ఇంకిన్ని బయట పెట్టుర్రి అన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నారు. ఏడాదికి ఒక నాడు కాదు, తెలంగాణలో ప్రతిరోజు పత్రికా దినోత్సవమే. పత్రికా స్వేచ్ఛ రేవంత్ సారు ఏలువడిలా తెలంగాణలో దొరికినంత ఏడ దొరుకుతలేదనుకో రాదురి. పెద్ద పెద్ద వార్తలను, సర్కారులనే ఉండి ఏదైనా తప్పుడు పని చేసిన కుట్రలను, సర్కారు చేస్తున్న అక్రమాలను రాసే అంత స్వేచ్ఛ తెలంగాణలో ఉన్నంత ఏడలేదు కావచ్చు. అంతెందుకు సీఎం రేవంత్ సార్ అయితే విలేకరులు కనబడంగానే మస్తు గౌరవంగా మాట్లాడతాడు. జర్నలిస్టులను ఒక్క మాట సుతమానని సీఎం సార్కు చేతులెత్తి దండం పెట్టినా తక్కువనే. ఏమనుకుంటున్నారు మరి? అంతగనం స్వేచ్ఛ ఇచ్చిండు సారు జర్నలిస్టులకు. గింత స్వేచ్ఛ ఏ రాష్ట్రంలో దొరుకుతలేదు కావచ్చు. ఓ విలేకరన్నలు, ఇయాల జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఎనలేని స్వేచ్ఛను అనుభవిస్తున్న మీకు శుభాకాంక్షలు. ఇంత స్వేచ్ఛ ఇస్తున్న రేవంత్ సారు సర్కార్కు ధన్యవాదాలు. ఈ ముచ్చట తెలిసినప్పటి సంది నాకు మస్తు బాధ అనిపిస్తున్నదిల్లా. అసలు మనసులో లేదు. నిజంగా అట్లా ఎట్లా చేయబుద్దైంది వాళ్ళకు? వాళ్ళు సుతం ఒక తల్లికే పుట్టుంటారు కదా, వాళ్ళింట్లో సుతం ఆడోళ్ళు ఉండుంటారు కదా. ఇంత కనికరం లేకుండా అసలు ఇట్లా చేస్తారా? వాళ్ళకు అక్క చెల్లెలు లేరా?
వాళ్ళకు బిడ్డలు లేరా? అసలు తలుచుకుంటేనే గోస గోస అనిపిస్తున్నది. ఇంత ఘోరం ఎన్నడూ చూడలేదు. తల్లులని చూడలేదు, తల్లి వయసున్నోళ్ళని చూడలేదు, పొట్టతోటి ఉన్న మనిషి అని చూడలేదు. అచ్చం రాక్షసుల లెక్కనే ప్రవర్తించిర్రు. ఇంత సుతం మానవత్వం లేకుండా ఆడోళ్ళ మీద ఏడవడితే ఆడ చేతులేసి చెప్పరాని బాధలు పెట్టిర్రు పాపం. అంత తాండలా గుడి 5 మంది ముసలోళ్ళు ఉండరు, మగ పిల్లలు మొత్తం ఆడోళ్ళమే ఉండవు. ఆడోళ్ళని చూసి ఇగో గిట్లా విసుకుతాడు, గిట్లా విసుకుతారా? పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో గిట్లా గిట్లా కుట్టిగా విసుకుతారా? ఇట్లా చేస్తారా ఆడోళ్ళని? నయ్య ఒక్కటి కొట్టంగా రాత్రి వచ్చి కరెంట్ తీసి ఓన్కి హత్కారం ఉండదా? ఫార్మా కంపెనీ వద్దు, మా భూములు గుంజుకోవద్దని కలెక్టర్ సారును ఆఫీసర్లను ఊర్లకెళ్లి ఎల్లగొట్టిన లగిచెల్ల రైతులను అరెస్ట్ చేయనికే పోలీసోళ్ళు అదే నాడు అర్ధమరాత్రి ఊర్లకు ఎగబడ్డారు. కరెంటు తీసేసి ఇంట్లో ఉన్న మొగోళ్ళందరినీ పట్టుకపోయిర్రు. చిన్న చిన్న పిల్లలున్న తల్లులున్నారు, తల్లంత వయసున్న పెద్ద మనుషులున్నారు, పొట్టతోటున్నోళ్ళున్నారు, పెండ్లీడికొచ్చిన బిడ్డలున్నారు. ఎవలున్నారు, ఎవలెట్లున్నారు, ఎవల పరిస్థితి ఏంది అని చూడకుండా, కన్ను మిన్ను గానకుంటా అధికారం ఉంది, చేతిల లాఠీ ఉందన్న కావురంతోటి లంబాడి ఆడబిడ్డల పెయి మీద ఏడవడితే ఆడ చేతులేమని మీకు సర్కారు చెప్పిందా? మావి బతుకులు కాదా? మీ ఇంట్లో ఆడోళ్ళ లెక్క మేము ఆడోళ్ళం కాదా? మాకు ఆత్మగౌరవం లేదా? మేం చేసిన తప్పేంది? మేం చేసిన అన్యాయమేంటిది అని లగిచెల్ల ఊరి లంబాడి ఆడబిడ్డలు కండ్ల నీళ్లు పెట్టుకుంటా అడుగుతున్నారు తెలంగాణ పోలీసోళ్ళను. మహాలక్ష్మి, గృహలక్ష్మి అని పథకాలకు దేవతల పేర్లు పెట్టి సెంటిమెంట్లతోటి నటించే షేయిపాటి సర్కారు మీరందరూ నా అక్క చెల్లెళ్ళని మైకు పట్టుకొని మాటలు చెప్పే సీఎం రేవంత్ సార్కు లగిచెర్ల గిరిజన ఆడిబిడ్డల కండ్ల నీళ్లు కనబడతలేవా? ఇవుల్లా ఇయాల్టి వార్తలు. ఇంకిన్ని వార్తలు పట్టుకొస్తా కానీ ఇందాక అసంటి వార్తలు ఈ జన్మల మళ్ళా రావద్దని కోరుకుంటున్నా. ఉంటాయిగా.